కేసీఆర్ గారి కూతురు కవిత కొత్త పార్టీ పెట్టిన విషయం మనందరికి తెలిసింది. అయితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మర్చిపోతున్నాయి, పట్టించుకోవట్లేదు. అందుకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా నేను కొనసాగాలని తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి ఒక పార్టీని కూడా ఆమె ప్రకటించడం జరిగింది. ఆమె పార్టీ ప్రకటించిన అనంతరం ఇచ్చిన ఈ ఉపన్యాసం ఏదైతే ఉందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే బీజేపీని కానీ, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ ని కానీ ఎక్కడ వ్యతిరేకించకుండా కేవలం బీఆర్ఎస్ ని టార్గెట్ చేసింది. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టార్గెట్ చేసింది. అయితే ఆయా పార్టీల నుంచి తర్వాత మాకు విమర్శలు వస్తాయని మనం అనుకున్నాం. అదే విధంగా నిన్న తీన్మార్ మల్లన్న విపరీతమైన కామెంట్ కూడా చేయడం జరిగింది. అసలు నువ్వు మా అమ్మ విందమ్మా, నువ్వు సారా దొంగవి. మా అమ్మ, మా బీసీ అమ్మలందరూ కష్టపడి సంపాదించుకుంటారు, కష్టపడి పని చేసుకుంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? సారా బేరం చేస్తున్నావు. అంటే నువ్వు ఒక సారా దొంగవి. నువ్వు తెలంగాణ ప్రజలకు అమ్మవి కాదు, నువ్వు ఒక సారా దొంగవని తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. నువ్వు అమ్మవేందమ్మా మాకు? ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది. అదే మాదిరిగా కవిత, నువ్వు నిజం చెప్పు, మొన్న కాంగ్రెస్ క్యాబినెట్ లో సెకండ్ విడతగా ఎవరైతే వాకిటి శ్రీహరి, ఎడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరో ఆ రోజు 3వ మంత్రిగా కూడా కల్వకుంట్ల కవిత అంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేయాల్సింది. లాస్ట్ మినిట్ లో రాహుల్ గాంధీ గారు నీ పేరు తొలగించడంతో నువ్వు అక్కడి నుంచి తప్పుకొని ఈరోజు కాంగ్రెస్ ను కూడా కరకొట కప్పాలన్నట్టున్నావు. కానీ జస్ట్ మిస్ అయింది. నువ్వు రేవంత్ తోటి జత కట్టేదానివి. అదే విధంగా నువ్వు మొన్న ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారిని కలిసినందుకే కదా మీ అయ్యా నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినని కూడా ఎద్దేవా చేయడం జరిగింది. రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ 4వ పేరు ఉండేనా లేదా? నీ పిల్లల మీద చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయిన పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టాడు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ నుంచి బాల్కా సుమన్ గారు రెస్పాండ్ అయ్యి, అమ్మ కవిత, దేశం రాజ్యాంగంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ పెట్టలేదా, షర్మిల పెట్టలేదని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళలాగా నువ్వు కూడా కామెడీ పీస్ అవుతావేమో అని కొంచెం సర్కాస్టిక్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన వెనుక ఉన్న వాళ్ళు కూడా నవ్వడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. అయితే ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి తెలంగాణ ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని అందరినీ హ్యాపీగా ఉంచిన కేసీఆర్ మరమనిష. ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇచ్చిన 420 హామీలు తప్పించుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి మంచి హృదయం ఉన్న వ్యక్తి అమ్మ. దీన్ని బట్టి అర్థమవుతుంది నీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారని కూడా బాల్కా సుమన్ గారు ఆరోపించడం జరిగింది. అయితే ఈ బాల్కా సుమన్ కామెంట్ చూసి కవిత వెనకాల నిజంగా రేవంత్ రెడ్డి లేదా మోదీ ఉన్నారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టాడు కదా, ఆ పార్టీ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.